హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వీట్ వాయిస్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇది ఎవరిని ఉద్దేశించిన కథ కాదు, కేవలం వినోదం కోసం మాత్రమే. స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదామా? నా పేరు కావ్య. నా వయసు 17 సంవత్సరాలు. జమీందారు ఇంట్లో పనిచేస్తున్నాను. అయితే జమీందారు రాజాగారికి 50 సంవత్సరాలు. కావ్య, ఎక్కడున్నావే? వస్తున్నానయ్య గారు అంటూ పరుగును వచ్చింది. కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి, కాస్త పట్టు. సరే అయ్యగారు అంటూ కింద కూర్చొని అతని కాలు పడుతూ ఉంది. అబ్బా, నీ చేతులంటే ఎంత మెత్తగున్నాయి. నువ్వు కాలు పట్టినట్లుగా నాకు అస్సలు అనిపించట్లేదు. ముట్టుకున్నట్టుగా ఉంది. ఇంకాస్త గట్టిగా నొక్కవే అంటుంటే ఆమె బలం మేర నొక్కుతూ ఉంది. పాపం నొక్కి నొక్కి ఆమె చేతులు నొప్పి పుడుతున్నాయి. జమీందారు కాలు ఎంత పడుతున్నా సరే కావ్యని అలా చూస్తూనే ఉన్నారో. కావ్య చూడ్డానికి కాస్త బొద్దుగా అందంగా ఉంటుంది. ఆమె అలా నొక్కుతుంటే ఆమె బాడీ కదలికతో ఉంది. కదులుతున్న శరీరాన్ని గుడ్లు పెద్దవి చేసి కరువులో ఉన్నవాళ్ల చూస్తూ ఉన్నాడు. ఇక చాలా అయ్యగారు అనింది. చేతులు నొప్పి పుడుతుంటే నేను చాలు అని చెప్పానా? ఎందుకు అడుగుతున్నావు? ఇంకాస్త నొక్కవే, బాగుంది అన్నాడు. ఆమెకు మాత్రం ఒంట్లో అస్సలు ఓపిక లేకపోయింది. నీకు ఎప్పుడు కూడా మెల్లగానే నొక్కుతూ అక్కడే కూలబడిపోయింది. ఏంటి, ఆయాసం వస్తుందా అని అడిగాడు. ఆమె అలా వంగుతుంటే ఆమె డ్రెస్ నుంచి కనిపించిన పరువాలు అతనికి కనిపిస్తూ ఉంటే చూస్తూ అవునయ్య గారు అనింది బాధగా. అయితే ఒక పని చేయవే, నాకు కాలు నొక్కడం ఆపేసి పాలు తీసుకురాపో అన్నాడు. ఆమెను పైనుంచి కింద వరకు వంకరగా చూస్తూ ఇక అక్కడి నుంచి పాలు తీసుకురావడానికి వెళ్ళింది కావ్య. ఇదేంటి ఈరోజు ఇలా కనిపిస్తుంది నా కళ్ళకి? ప్రతిరోజు ఇంట్లోనే చేస్తుందిగా, నేను దీన్ని చూడలేదా? అయినా కానీ ఈరోజు దీన్ని ఏదో ఒకటి చేసేదాకా పంపించకూడదు. ఎలా లొంగ తీసుకోవాలని ఆలోచిస్తూ ఉన్నాడు జమీందారు గారు. ఇక అంతలో పాలు తీసుకుని లోపలికి వచ్చింది కావ్య. ఇదిగోనండి అయ్యగారు పాలు. ఇక నేను వెళ్తాను, బాగా పొద్దుపోయింది. మా అమ్మ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. వెళ్దుగాన్లే, ఆ డోర్ కాస్త వెయ్యు. డోర్ ఎందుకని అయోమయంగా అడిగింది. ముందు నువ్వు చెప్పిన పని చేయవే, అడుగుతావేంటి అని అన్నాడు. నేను వెళ్ళిపోయాక మీరు డోర్ వేసుకొని పడుకోండి అయ్యగారు అనింది. ఏంటి చెప్తుంటే అర్థం కావట్లేదా? నేను చెప్పింది డోర్ వెయ్యి అన్నాడు గట్టిగా. ఇక అతను చెప్పినట్లుగానే ఏం చేస్తాడని భయపడుకుంటూ డోర్ వేసింది. ఇట్రా అన్నాడు. ఎందుకయ్యగారు అనింది. కంగారుగా చెప్పింది. చెయ్యమని చెప్తున్నాను, ఎందుకు ప్రశ్నలు అడుగుతున్నావే అన్నాడు కోపంగా. ఇక ఒక్కో అడుగు వేస్తూ దగ్గరికి భయంగా వెళ్ళింది. భయపడుతుంటూనే చెప్పండి అయ్యగారు అని అనింది. ఇలా కూర్చో అంటూ అతని పక్కన కూర్చోబెట్టుకున్నాడు. విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడేంటి అనుకుంటూ కూర్చొని అతన్ని భయంగా చూస్తుంది. కాస్త ఒళ్ళు నొప్పులుగా ఉన్నాయే, ఒళ్ళు పట్టవే అన్నాడు. అతని వేసుకున్న షర్ట్ను విప్పుతూ అప్పటి వరకు పడ్డ టెన్షన్ ఇంకా ఎక్కువవుతుంటే ఇంకా చెమటలు పట్టేస్తున్నాయి ఆమెకి. పట్టు అంటూ బెడ్ మీద పడుకున్నాడు. ఇక ఏమీ చేయలేక అతని భుజాలు నొక్కుతూ ఉంది. ఆహా, ఏం నొక్కుతున్నావే, నీ చేతుల్లో ఏదో మాయ ఉంది అనుకుంటే వీళ్ళకి ఏంటిలా పడుకున్నాడో ఒక్కసారిగా గుండె జారి కడుపులోకి వచ్చింది కావ్యకి. నొక్కు, ఏం చూస్తున్నావు అన్నాడు. ఇక అలాగే చేతులు నొక్కుతూ ఉంటే ఇదిగో ఇక్కడికి రా అంటూ ఛాతి చూపించాడు. అయ్యగారు అనింది. కంగారుగా చెప్పింది. చెయ్యవే అని కోపంగా చూస్తుంటే అయ్యగారు ఈరోజు ఎందుకు ఇలా చేస్తున్నారు, నాకు భయంగా ఉంది అంటూ ఏడుపు గొంతుతో అంటుంటే నువ్వు ఎప్పుడు నేను చెప్పింది చేస్తే ఇక్కడి నుంచి బయటికి ఇప్పుడు నువ్వు నేను చెప్పింది చేస్తేనే ఇక నువ్వు బయటికి వెళ్తావు, లేకపోతే ఈ రాత్రి ఇక్కడే ఉంటావు అనగానే భయంతో అతను చెప్పిన పనికి సిద్ధమైంది. ఆ పక్కన ఆయిల్ డబ్బా ఉంది, తీసుకో అన్నాడు. ఎందుకు అన్నట్లుగా చూస్తూ ఉంది. ఎందుకంటే మసాజ్ చేయవా అంటుంటే నాకు చేయడం రాదు, నన్ను వదిలేయండి అంటూ దండం పెట్టింది. నువ్వు ఎన్ని నాటకాలు చేసినా నేను మాత్రం ఇక్కడి నుంచి నిన్ను పంపించును అన్నాడు. ఇక తప్పలేదు. కాలు నీళ్ళతో పక్కన పెట్టి ఆయిల్ డబ్బా తీసుకొని అతను ఒంటి మీద పోసి ఆమె చేతులతో అలా మసాజ్ చేస్తుంటే కళ్ళు మూసుకొని ఆమె స్పర్శని ఆస్వాదిస్తున్నాడు. ఆహా, ఏం మసాజ్ చేస్తున్నావే, చాలా హాయిగా ఉంది అంటూ ఆమె చేయడానికి ఇబ్బంది పడుతున్నవాడు మాత్రం ఏమీ పట్టించుకోకుండా ఏమీ పట్టించుకునే మూడ్లో లేడు.
ఆమె స్పర్శకి వాడి ఒంట్లో వేడి పుడుతుంది. మెల్లగా కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న కావ్యని కసిగా చూస్తున్నాడు. ఇక పక్కన చేయి పెట్టి ఆ రూమ్లో ఉన్న లైట్ను ఆఫ్ చేశాడు. మెల్లగా రూమ్ అంతా ఒక్కసారిగా చీకటిగా మారిపోయింది. అయ్యగారు, నాకు భయం వేస్తుంది, నేను వెళ్ళిపోతానని అక్కడి నుంచి లేస్తుంటే ఆమె చెయ్యి పట్టి మీదకు లాక్కున్నాడు. అయ్యగారు, ఏం చేస్తున్నారు, వదలండి, ప్లీజ్ అయ్యగారు వదలండి అంటూ అరుస్తూ ఉంది. అరవకు, అరిస్తే పర్మనెంట్గా ఇక్కడే చేసుకుంటాం. ఎవరు అడ్డొస్తారో నేను చూస్తాను. మూసుకొని నేనేం చేస్తున్నా సైలెంట్గా ఉండ అన్నాడు కోపంగా. వాడు అలా అన్న ఆమెకు మాత్రం భయంతో వణికిపోతూ ఉంది. బలవంతంగా ఆమెను బెడ్ మీద పడేసి ఆమె మీద ఉన్న బట్టలు విప్పుతుంటే, వద్దయ్య గారు, మీకు దండం పెడతానన్నా అస్సలు వినిపించుకోలేదు. వాడు ఆమె ప్రతి పాట్ని చేతులతో తడంతో వాడి కామ వాంఛన తీర్చుకున్నాడు. ఎంత అరిచినా ప్రయోజనం లేకుండా పోయింది. కన్నీళ్ళతో కావ్య ఎంత కొట్టినా సరే, ఎంత కొట్టినా ఎంత అరిచినా కావ్య మానం తిరిగి వస్తుందా? ఏడ్చి ఏడ్చి అక్కడే కూలబడిపోయింది. వాడు వెకిలిగా నవ్వుతూ, ఎందుకు ఏడుస్తున్నావు? నీకు ఎంత డబ్బు కావాలి ఇస్తాను, దానికి బదులుగా. నాకు ఎప్పుడు మూడు వస్తే అప్పుడు నా పక్కలో పడుకోవాలి అన్నాడు. ఛీ అని చిరగ్గా చూసింది కావ్య. ఇక ఆమెను పట్టించుకోలేదు వాడు. కావ్య వాడింట్లో పని మానేసింది. ఏమైందమ్మా అని అడుగుతున్నా వాళ్ళ అమ్మకు సమాధానం చెప్పలేదు. ఊళ్ళో కూలి పనులు చేస్తూ బ్రతుకుతూ వెళ్లదీస్తున్నారు. కొన్ని రోజుల నుంచి ఒంట్లో నడతగా అనిపిస్తుంది కావ్యకి. వాళ్ళ అమ్మకి డౌట్ అనిపించి హాస్పిటల్కి తీసుకువెళ్ళింది. ఆమె ప్రెగ్నెంట్ అని చెప్పడంతో ఒక్కసారిగా కలుక్కుమనిపోయింది. అసలేం జరిగిందే, ఎందుకింత దారుణానికి ఒడిగట్టావంటూ కూతుర్ని ఆ చెంప ఈ చెంప వాయించింది. కొట్టకమ్మా, నేనేం తప్పు చేయలేదు అంటూ జమీందారి ఇంట్లో జరిగినదంతా కూడా కావ్య చెప్పింది. కూతురు మాటలకి శిలలా మారిపోయింది. వాడు అంత దుర్మార్గుడా, వాడంత చూస్తానంటూ ఆవేశంగా వెళుతున్న తల్లి వెనకాలే వెళ్ళింది కావ్య. జమీందారు, బయటికి రారా, నా కూతురు జీవితాన్ని నాశనం చేస్తావా? నీకేం పాపం చేశాన్రా? మీ ఇంట్లో పని చేయడమే నా కూతురు చేసిన తప్ప అంటూ అరుస్తుంటే చిరాగ్గా బయటకు వచ్చి, ఏందే ఎక్కువ మాట్లాడుతున్నావు? నీ కూతురికి డబ్బు కట్టనిచ్చి పంపించాను, అది చూడలేదా? ఇంకోసారి నా ఇంటికి వచ్చావంటే ఏం చేస్తానో నాకు తెలీదు అంటూ తల్లి కూతుర్ను మెడపట్టి బయటకు గెలితే, ఇంకోసారి ఇద్దరు కూడా దరిదాపుల్లో కనిపించారంటే బొక్కలెరగదీస్తాను, ఇద్దరిని జైలుకూడు తినేలా చేస్తాను, ఎప్పుడు జైలుకూడులు తినుకుంటూ బ్రతకాలి జీవితాంతం అని లోపలికి వెళ్ళిపోయాడు. ఇక వాడి మాటలకి షాక్ కొట్టినట్లుగా అలానే చూస్తూ ఉండిపోయింది. అమ్మ, వాడికి డబ్బుంది, మనని ఏం చేయడానికైనా సరే వెనకాడ్డం. తొందరపడి మన జీవితాలు నాశనం చేసుకోవడం మంచిది కాదు. ఇక్కడి నుంచి వెళ్దాం పదమ్మా అంటూ తల్లిని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది కావ్య. మనం ఈ ఊర్లో ఉండడానికి వీల్లేదు, ఇప్పుడే ఈ క్షణమే ఇక నుంచి వెళ్ళిపోదాం పద అంటూ కూతుర్ను తీసుకొని ఆ ఊరు నుంచి వెళ్ళిపోయింది. ఊర్లో నుంచి కావ్య వాళ్ళమ్మ ఇద్దరూ వెళ్ళిపోయారని తెలిసి నవ్వుకున్నాడు జమీందారు. నవ్వు కాకపోతే ఇంకొకటి, నాకు ఈ ఊర్లో ఆడవారు నువ్వు కాకపోతే ఇంకొకటి, నాకు ఈ ఊర్లో ఆడవారు కరువయ్యావనుకుంటున్నావా అనుకుంటూ కొత్తగా చేరిన పని మనిషి కళ్యాణి చూస్తూ అనుకున్నాడు. ఇక ఆమెతో ముందు చాలా మంచివాళ్లా ప్రవర్తిస్తూ ఆమె మనసులో మంచి మనిషిని స్థానం సంపాదించారు. ఇక చాలా రోజుల నుంచి ఆమె మీద కన్నుపడిన జమీందారు ఎలా అయినా సరే ఈరోజు నా ప్లాన్ని అమలు చేయాలని ఫిక్స్ అయ్యి కావ్యకి చెప్పినట్లే మసాజ్ చేయమని చెప్పాడు. కావ్యలా భయపడకుండా వాడు ఏం చెప్తే అది చేస్తుంది. ఇది దానికంటే ఎక్కువగా సపోర్ట్ చేస్తుంది. దీన్ని నా దారిలోకి సులువుగా రప్పించుకోవచ్చంటూ నవ్వుకుంటూ ఆమెను కూడా వాడి మీదకి లాక్కొని నాతో పడుకుంటావని అడిగాడు. ఆ మాటలకి ఏముంటుందో అని అనుకున్నాడు జమీందారు. నవ్వి సరే అంతే. ఆమె ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఏంటి జమీందారు గారు ఇలా షాక్ అయ్యారు? నేను మీతో పడుకుంటాను ఎప్పుడు కావాలంటే అప్పుడు, కానీ పడుకున్నప్పుడు నాకు 1,00,000 రూపాయలు కావాలి. అలా అయితే నేను మీతో పడుకుంటాను. ఈ విషయాన్ని నేను బయటకు కూడా చెప్పను. లేకపోతే మీరు నాతో అసభ్యంగా ప్రవర్తించారని ఊర్లో అందరికీ చెప్పి మీ పరువు తీసి మీ మీద కేసు పెడతాను అంటున్నా ఆమె మాటలకి ఒక్కసారిగా షాక్ కొట్టినట్లుగా బిగుసుకుపోయాడు. ఏంటలా చూస్తున్నావు? అందరినీ మోసం చేసినట్లుగా నువ్వు నన్ను మోసం చేద్దామనుకుంటున్నావా? చెప్పు. పాపం వాళ్ళు అమాయకులు కాబట్టి ఎంతో కొంత డబ్బు పడేస్తే నీతో పడుకున్నారు, భయపడరు. నేను అలా కాదు, నీ బెదిరింపులకి ఎవ్వరిక్కడ భయపడరు. ఇక చెప్పు, ఇస్తావా 1,00,000 రూపాయలు, లేకపోతే కేసు పెట్టనా అంటూ బెదిరించింది. ఎవరితవే నువ్వు నన్ను బెదిరిస్తున్నావు?
నన్ను బెదిరించేంత ధైర్యం ఉందా నీకు? నేను చెప్పేదానికి ఒప్పుకోకపోతే ఇక నుంచి వెళ్ళు. అంతేగాని లక్షలివ్వమంటే అంత వెర్రి వెధవలా కనిపిస్తున్నానా అంటుంటే, ఏంటి భయపడుతున్నావా? నాతో పడుకుంటే ఇక్కడ డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని. ఏంటి నీకు భయపడేది? నీతో పడుకుంటాను అంటే ఏంటి నీకు భయపడేది? నీతో పడుకుంటాను, నీకు డబ్బులివ్వను, ఏం చేస్తావు అంటూ ఆమెను బలవంతం చేయబోయాడు. ఇప్పుడు నన్ను లొంగ తీసుకుంటే మా మావయ్య పోలీస్ ఆఫీసర్, ఆయనకు చెప్తాను, నిన్ను జీవితాంతం బయటకు రాకుండా చేస్తాడు అని అంటున్న ఆమె మాటలకి ఒక్కసారిగా ఆమెను పట్టుకున్న వాడు వదిలేసి దూరం జరిగాడు. అలారా దారికి, నువ్వు నా ఫ్రెండ్ కావ్యని జీవితాన్ని నాశనం చేశావు, ఊరికే వదులుతాననుకుంటున్నావా? రేపు పోలీసులు మీ ఇంటికి వస్తారు, రెడీగా ఉండు అని చెప్పి వెళ్ళిపోయింది. ఆమె మాటలకి భయంతో, ఏ ఆగవే, ఎవరితివే నువ్వు అంటూ అరుస్తూ ఉన్నాడు. వాడు అరిచిన అరుపులు ఆమెకి వినిపించినా కేర్లెస్గా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇక పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారేమో అని భయంతో ఆ రోజు రాత్రి అక్కడి నుంచి తప్పించుకోవాలని ఇంటి వెనక గోడ దూకి పారిపోతుండగా వాడికి ఎదురుగా వచ్చారు పోలీసులు. ఏంట్రా పారిపోతున్నావా? నువ్వు చేసిన పాపాలకి శిక్ష అనుభవించు అంటూ కొట్టుకుంటూ స్టేషన్కి లాక్కెళ్ళారు. ఇది అండి ఈరోజు స్టోరీ. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ఇంకా మరొక ఇంట్రెస్టింగ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.